గురువుగారు మంచి మాటలు చాలామంది చెప్తుంటారు. బట్ వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడికే పరిమితం అవుతున్నాయి. బట్ మీరు చెప్పే మాటలు మైండ్‌లోకి వెళ్తున్నాయి. అలాగే గుండెల్లోకి వెళ్తున్నాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది యువత మీ ప్రవచనాలు వింటున్నారు. విన్నదాన్ని ఆచరిస్తున్నారు. అంటే మీ ప్రవచనాల వలన వాళ్ళని ప్రభావితం చేయాలనేది అంటే దేనికేమన్నా రూల్ పెట్టుకున్నారా? లేకపోతే దీనికేమన్నా సీక్రెట్ ఉందా? ఎలా సాధ్యపడుతుందది మీకు? నాకు అసలు సీక్రెట్ అనేది నాకు జీవితంలోనే నాకు నచ్చదు. లేవసలేవి. అసలు లేవు దాన్ని ఉండనివ్వను. నేనే ఎక్కడో మాట్లాడేస్తాను. హ్మ్. అది అవసరం లేదంత. ఇంకొకటేదో అది మూల సూత్రం అంటారు కదా! ఒకటి వాళ్ళకి హృదయానికి స్పృశించేలాగా ఎందుకు ఎవరినైనా హృదయాన్ని ఏది స్పృశిస్తుందండి? ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. మీ హృదయాన్ని అది స్పృశించదు. మహా అయితే ఏమిటిది అనుకుంటాం. ఇంతకాలంగా 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ జరిగింది. మీ హృదయాన్ని స్పృశించిందా? లేదు. ఏమి లేదు. మన కందిపప్పు ధర కూడా ఇక్కడ పెరగలేదు. పెరిగితే మనకు స్పృశిస్తుంది. చూసేస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు అడుగుతుంది. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి. స్పృశిస్తుంది. ఆ! అప్పుడు మనం బండి స్పృశించడం కష్టం. కొంచెం ఆలోచిస్తాం. ఖచ్చితంగా. మనం వెళ్ళిపోతున్న భార్య వచ్చి ఇప్పుడు అవసరమా బండి అంటుంది. హ్మ్. అంటే ఏదైనా హృదయాన్ని స్పృశించాలంటే అతనికి సంబంధించిన విషయం అందులో ఉండాలి. అంతే తప్ప కృతయుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే ఇప్పుడు అనవసరం. ఇప్పుడు అది అనవసరం అది. అవును. అగ్నిహోత్రం చేస్తే గాని ఇంట్లోంచి కథలు అనవసరం. అది చెప్పాల్సిన పని లేదు అసలు. హ్మ్. చేసేవాడు లేడు. హ్మ్. చేయడం కూడా అనవసరం. అది ఉపయోగపడే విషయం కాదు అది. అది. ఆ అగ్నిహోత్రం ఇప్పుడు వేరే రకంగా చేయాలి. హ్మ్. దాని విధానాలు వేరు. హ్మ్. అంటే ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో ఏవేవో జరిగాయి మహిమలు, మాయలు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వింటున్నవాడు ఆశ్చర్యపోవచ్చు కానీ ఆచరించడు. హ్మ్. పైగా వెంటనే ఏమంటాడంటే, అయన్నీ చూడాలంటే మళ్ళీ కృతయుగంలో పుట్టాలే. మా గోదావరి జిల్లా డైలాగ్ ఇలాగే ఉంటుంది. అవును. ఇక వీడు పుట్టడు అయ్యేది కాదు. ఆ! లేదు. నువ్వు ఇక్కడే, ఇప్పుడే మోక్షం పొందొచ్చు. జ్ఞానం పొందొచ్చు. హ్మ్. కంచి పరమాచార్య ఎంత గొప్పవాడో నువ్వు అంత గొప్పవాడివి కావచ్చు. హ్మ్. 2 నిమిషాల్లో అవ్వచ్చు హ్మ్. అని చెప్పామనుకోండి. వాడు వెంటనే హ! హ! నేను 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 కంచి పరమాచార్య నేను. వెంటనే వాడు అలర్ట్ అయిపోతాడు. అది అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. హ్మ్. రెండోది మనకే కోరికలు ఉండొద్దు. హ్మ్. అసలు వాడు వింటాడనే కోరిక కూడా ఉండదు. వినకపోతే పో నేను చెప్తున్నాను. నేను చాలా ప్రవచనాల్లో స్పష్టంగా ప్రవచనం ముగిస్తూ ఓ మాట చెబుతా. హ్మ్. ఎందుకంటే జనం వేల మంది వస్తున్నారు. అదే. ముందు తప్పించుకోవడం కష్టం. రెండోది తొక్కిసలాట్టు. ఈ మధ్య నాకు ఆ భయం కూడా పట్టాల. ఏమో ఏదైనా జరిగితే మనకు అప్రతిష్ట ఎందుకొచ్చింది అదే ఇది? గురు. ఏదో నలుగురు విన్నా చాలు. అంటే పాపం కార్యకర్తలు చాలా మందిని పిలిపిస్తారు. హ్మ్. అందుకని నేను దండం పెట్టి, అయ్యా వసుదేవుడికి యమునా నది దారిచ్చినట్టుగా నాకు హ్మ్. దారివ్వండి 2 పాయలుగా చీలి. హ్మ్. నేను శ్రీకృష్ణుడు అనే ప్రవచనాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి. హ్మ్. నాకు నా భార్యకి మీరు దారి ఇవ్వండి చాలు అని చెబుతూ, నేను ప్రవచనం చెప్పింది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి గాని, నా కాళ్ళ మీద పడడానికి కాదు. ఇది హ్మ్. ప్రతి ప్రవచనంలో చెప్తాను. దీనివల్ల వాళ్ళకి ఓహ్! ముందు ఈయన ఇంతసేపు కష్టపడింది మన కోసం. ఆయన కోసం కాదు. అది. నా పీఠానికి డబ్బులివ్వండి. హ్మ్. 2 కవర్లు జనంలోకొస్తాయి. ఒక కవర్‌లో పెట్టండి. ఒక కవరు స్వామీజీకి, ఇంకో కవరేమో పీఠానికి. ఇవన్నీ ఈ నాటకాలు నాకు నచ్చవసలు. హ్మ్. నీకు అడగాలంటే నేరుగానే అడుగు. హ్మ్. అనవసరం ఇది. హ్మ్. ఈ పీఠాలు, మఠాలు డెవలప్ అయ్యి చేసిందేం కనపడడం లేదు. హ్మ్. ఏ మనిషికి ఆ మనిషి తనలో ఉండే దైవత్వాన్ని తనంత తానే అభివ్యక్తి చేసుకునేలా చెయ్యడమే ప్రవచనం లక్ష్యం. మనం గుళ్ళు, గోపురాలు, పీఠాలు పెట్టడం కాదు. హ్మ్. ఇవి ఏవి జనాన్ని ఉద్ధరించలేవు. నాకు గట్టి నమ్మకం. అందుకని అతను చేయాలంటే అతనికి నాటుకోవాలి. హ్మ్. ఆ నాటుకోవాలంటే అతని జీవితాన్ని మనం స్పృశించాలి. అంటే ముందు నేను రామాయణం చదవడం కంటే రోడ్డు మీద వాడి జీవితాన్ని చదవడం చాలా ముఖ్యం. హ్మ్. అందుకని నేను ఏదైనా గ్రంథం చదవడంలో అశ్రద్ధ చేస్తానేమో గానీ, దినపత్రిక చదవడంలో అశ్రద్ధ చెయ్యను. చేయరు. ఖచ్చితంగా గంట నేను చదివే తెలుగు దినపత్రిక, ఈ చివరి నుంచి ఆ చివరి గంట, గంటన్నర ఒక్కోసారి వైజ్ఞానిక వ్యాసాలు, పర్యావరణం హ్మ్. ఇలాంటివొస్తే ఇంకా ఎక్కువ సేపు చదువుతా. ఆ! పొద్దున్న గంట, గంటన్నర, 2 గంటలు కూడా అవి చదువుతా. ఓకే. అవి ఖచ్చితంగా తర్వాత చెప్పే ప్రవచనంలో ఎక్కడో అక్కడ ఇవి వెళ్తాయి. హ్మ్. ఆ రకంగా నేను ఫైల్స్ తయారు చేసుకున్నాను. దస్త్రం అంటాను తెలుగులో మనం. అదే. ఒక్కొక్క ప్రవచనానికి ఒక్కొక్క ఫైల్. హ్మ్. ఒక భారతీయ వైజ్ఞానిక పరంపర దానికో దస్త్రం. అలాగే కుటుంబ విలువలు, అనుబంధాల దానికో దస్త్రం. హ్మ్. ఓ భారతం చదువుతున్నాం. కుటుంబ విలువల గురించి భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ ఓ శ్లోకం దొరికింది. ఈ శ్లోకం వెంటనే ఇక్కడ పుస్తకంలో నేను అతి ముఖ్యం అని రాసుకొని నేను ఇగో ఈ మన రహస్యం ఇది. మీరు సీక్రెట్ అంటారు కదా! నేను బహిరంగం చేస్తున్నా. సీ ఇది 8 మడతలు పెట్టిన బుక్లెట్ ఇది. ఇది కూడా ఒకవైపు వాడేసాం. హ్మ్. ఒకవైపు ఏదో వాడేసాం. ఒక తెల్ల పేపర్. ఒక తెల్ల పేపర్. వన్ సైడ్ వాడేసాం. ఆ! ఇంకో సైడ్ ఉన్నది 8 మడతలు పెట్టాం. ఆ! ఇందులో ఇప్పుడు 6 పేజీ నడుస్తుంది. హ్మ్. ఈ 2 పేజీలయితే ఇది అయిపోతుంది. ఇది కొంచెం గట్టి అట్ట తీసుకుంటాను జేబులో పెట్టుకుంది. ఆ! దీంట్లో ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ జ్ఞాన 667 హ్మ్. ఆచారం అని రాశాను. హ్మ్. అంటే
నేను ఇప్పుడు వ్యాసభారతం చదువుతున్నాను. అందులో 667 పేజీలో జ్ఞానాన్ని ఒకటి మొదలవుతుంది. అందులో ఆచార సంప్రదాయాల గురించి ఉంది. ఓకే. నా దగ్గర ఆచార సంప్రదాయాలనే ఫైల్ ఒకటి ఉంది. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే తయారు చేసి పెట్టుకున్నాం. కొత్త విషయం అందులో చేర్చాలి. అప్పుడు ఎవరు రేపు ఏమంటే మన ఆచార సంప్రదాయాల గురించి చెప్పాలండి, కొంచెం యువతరానికి తెలియట్లా. అంటే కొత్తది చెప్పాలి కానీ మళ్ళీ వినాయక చవితి ప్రాధాన్యం, ముగ్గేయడంలో ప్రాధాన్యం ఎన్నిసార్లు చెబుతావు? ఎన్నిసార్లు చెబుతావు? అప్పుడే పాడిందే పాడరా అనే మాట వస్తుంది. ఈ కొత్తది భారతంలో ఆచారం గురించి చెప్పిన దాన్ని ఇవాళ ఎవరూ చదవని దాన్ని నేను తీసుకెళ్ళి జనంలోకి చెబితే వెంటనే వాడు ముందు ఆశ్చర్యపోతాడు, తర్వాత ఆనందిస్తాడు. ఇది కారణం. వాళ్ళ హృదయాన్ని స్పృశించాలంటే వాళ్ళ జీవితాన్ని స్పృశించాలి. వాళ్ళ జీవితం ఈ గ్రంథంలో ఎక్కడుందో వెతకాలి. ఈ గ్రంథాన్ని బలవంతంగా వాళ్ళ జీవితంలోకి చూపించడం కాదు, వాళ్ళ జీవితం ఇందులో ఎక్కడుందో చూపించాలి మనం. అది వ్యాసుడు చేసిన పని, నేనేం చేయాలా. ఏది హాస్తి తదన్యత్రాయ నేహాస్తి నకుత్రజిత్. భారతంలో ఉన్నదే లోకంలో ఉంది, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది. మరి లోకం ఎక్కడ భారతంలో ఉందో నేను చూడాలి కదా. ఆ చూసిన దాన్ని పట్టుకెడుతున్నాం. అందుకని వాళ్ళకి నచ్చుతోంది, వెంటనే హృదయానికి హృదయాన్ని స్పృశిస్తోంది. వాడు ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నన్ను కనిపించిన వాళ్ళు ఇదివరకు బాగుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాగే మేము ఆచరిస్తున్నామని అని చెబుతున్నారు. చాలు, ఆ మాట చాలు. ఇదివరకు పెద్ద పెద్ద వాళ్ళు మాకంటే మా తాతలు లాంటి వాళ్ళు పురాణాలు చెప్పిన వాళ్ళు కనపడితే దండం పెట్టడం, కాళ్ళకి దండం పెట్టడం, 10 రూపాయలు వాళ్ళ చేతిలో పెడతాం చెప్తే ఆచరించడం అనే మాట ఒక్క నోటమ్మట రాలేదు. నా దగ్గర వస్తుంది ఖచ్చితంగా. మేము ఆచరిస్తున్నామండి, కనీసం ప్రయత్నం చాలమ్మా, ఇంకేం అక్కల్లా. అప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. అంటే వాడి జీవితం స్పృశించడమే వాడిని పట్టుకోవడానికి ముఖ్య కారణం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫస్ట్ ఆశ్చర్యపోతాడు, ఉమ్. తర్వాత ఆనందిస్తాడు, తర్వాత ఆచరిస్తాడు. ఖచ్చితంగా. ఆనందంగా ఉంటే ఎందుకు ఆచరించడు? ఆచరించు